ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మా కాపురంలో అవకాశం వస్తే గొడవలు సృష్టించాలని చూస్తున్న వాళ్ళు ఈ ఫోటో చూసి కుళ్ళుకోవాలని ఇక్కడ పెడుతున్నాను. ఇక నుంచి ప్రతిసారి అధికారం నాదే, పెత్తనం నాదే అని అనుకున్న వాళ్ళకి ఈ ఫోటో చూస్తే ఈ ఇంటి పెద్ద కోడలు ఉంది, దాన్ని దాటుకొని మనం ఏం చేయలేమని నిరంతరం కొందరికి తెలియాలి అని ఈ ఫోటో ఇక్కడ పెడుతున్నాను. అలానే నాతో ఛాలెంజ్ చేసి కూడా గెలవలేమని, నా పెళ్లి ఫోటోను చూస్తే అర్థం అవ్వాలని ఈ ప్లేస్లో ఈ ఫోటో పెట్టాను. ఏంటే ఊరుకుంటున్నాం కదా అని ఎగిరెగిరి పడుతున్నావు? ఈ ఫోటో ఫ్రేమ్ ని జేజీ జేజీ మర్యాదగా చైతి. ఏంటే నీ బెదిరింపులకి లొంగుతాననుకుంటున్నావా? అవతల పడేస్తాను. ఆగో. ఆ ఫోటో తీస్తే ఎవరి అంతు చూడ్డానికైనా నేను ఆలోచించను. అది అక్కడి నుంచి తీస్తే ఎంతవరకు వెళ్ళడానికైనా నేను సిద్ధమే. దాని మీద చెయ్యి వెయ్యాలి అనుకుంటే వెయ్యండి. ఆ తర్వాత ఎందుకు ఆ ఫోటో ఫ్రేమ్ మీద చెయ్యి వేసానా అని బాధపడిన ప్రయోజనం కూడా ఉండదు. అలాంటి గతి పట్టిస్తాను. జేజీ, ఇక పైన ఆ ఫోటో సంరక్షణ బాధ్యత నీదే. నాదా? అవును. అది ఎవరు తీసినా మోడేది నీకే. ఏంటే నీ పెళ్లి ఫోటోకి నేను కాపలా ఉండాలా? కాపలా ఉంటావో వదిలేస్తావో నీ ఇష్టం. నువ్వు ఆ ఫోటోని కాపాడాలి. అది కొంచెం జరిగినా, దాని మీద కొంచెం దుమ్ము పడినా నీదే పూర్తి బాధ్యత. ఏంటే ఆ ఫోటో ఫ్రేమ్ ని ప్రతిరోజు నేను జాగ్రత్త చేయాలా? ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. అది శుభ్రంగా లేకపోతే నువ్వు ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. అయినా ఇదెక్కడికెళ్తుంది? ఏదో ఒక రోజు గట్టిగా ఇరుక్కుంటుంది. ఆ రోజు ఈ మందరంటే ఏంటో దానికి చూపిస్తాను. అప్పటి వరకు అది ఎన్ని చిందులు వేసినా కొంచెం ఓపిగ్గా చూస్తూ ఉండు. హెడ్స్.
ఇదేంటి గోడు పడింది? పైన ఆ గాడ్ మహిమతో గోడ పడింది. ఇలా గోడు పడ్డం మిరాకిలే. గోడ పడింది కాబట్టి ఇద్దరం బెడ్ని షేర్ చేసుకోవాలి. ఒకే బెడ్ మీద నీతో కలిసి నేను పడుకోవడమా? నెవర్. అయితే మీరు కింద పడుకోండి. నేనేమి టాస్ ఓడిపోలేదు. అలా అయితే బెడ్ ఈ రోజు ఇద్దరిది. ఇద్దరం షేర్ చేసుకోవాలి. అటువైపు మీరు, ఇటువైపు నేను. నువ్వు ఓ పని చెయ్యి. ఈ రోజుకి నేను బెడ్ మీద పడుకుంటా, రేపు నువ్వు బెడ్ మీద పడుకో. అలా కుదరదు శ్రీవారు. పడుకుంటే ఇద్దరం కలిసి బెడ్ మీదే పడుకుందాం. పడుకోండి. దేవుడా, చాలా థ్యాంక్స్. విడివిడిగా ఉంటున్న మమ్మల్ని ఒక బెడ్ మీదకి తీసుకొచ్చి కలిసి పడుకునేలా చేశావు. ఇలానే త్వరలో మా ఆయన నన్ను అర్థం చేసుకుని ఆయన మొండితనాన్ని వదిలేసి నా ప్రేమని అంగీకరించేలా చెయ్యి. దేవుణ్ణి బాగా మొక్కుతున్నట్టున్నావు. నేనే మొక్కాను. నిన్న గోడు గురించి మాట్లాడావు, ఈరోజు గోడు పడింది. మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని రాసుకున్నా విధి రాత ప్రకారమే అంతా జరుగుతుంది. విధి రాత లేదు, తలరాత లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. దానికే దేవుడు విధిరాత అని భారీ డైలాగులు చెప్పకు. అసూయ పడుతున్నారు ఎందుకు? నిన్ను చూడలేక. నా చూపులు మీ వీపుకు తగలట్లేదా? ఎక్స్ట్రాలు చేస్తే నా చేతులు నీ చెంపని తగులుతాయి. అమ్మో, పడుకోగానే నిద్రపోతారు. ఈరోజేంటి ఇంకా నిద్రపోలేదు? పక్కన నువ్వు ఉన్నావన్న భయంతో నిద్రే రావట్లేదు. పోనీ నేను మీ కాళ్ళు నొక్కనా? అరవకుండా పడుకో, లేకపోతే నేను నీ పీక నొక్కుతా. పెళ్ళాం పక్కనే ఉండగా పక్కకు తిరిగి పడుకునేవాడిని ఏమంటారో తెలుసా? రాధా గోవిందని అంటారు. అరవకుండా పడుకో. పడుకున్నాక మీరు గురక పెట్టి అరుస్తారుగా. అరవకుండా పడుకోమన్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.